ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్య గీత మురళి తేదీ 1/5/2026. ప్రియమైన పిల్లలు, జ్ఞానమే సంపాదనకు మూలమని తండ్రి చెప్తున్నారు. మీకు కుబేరుడి ఖజానా లభిస్తుంది, భక్తిలో ఏమీ లభించదు. ఇక్కడ పాదాలకు నమస్కరించవలసిన అవసరం లేదు. ప్రజలు గురువు దగ్గరకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తారు. భక్తి అనే దుర్గతి నుంచి తండ్రి విడిపిస్తున్నారు. అటువంటి తండ్రిని ఎంతగానో స్మృతి చేయాలి. ఓం నమ శివాయ. మానవ మతము అంటే ఏమిటి, ఈశ్వరీయ మతం అంటే ఏమిటో అనే పుస్తకము బాగుంది. ఈశ్వరుని అభిప్రాయాన్ని ఈశ్వరుడే స్వయంగా చెబుతారు. గీతను ఖండించడం జరిగింది. ఇదంతా కూడా డ్రామాలో నిక్షిప్తమై ఉంది. సర్దారు చెప్పినట్లుగా మాకు బ్రహ్మ కృష్ణుని యొక్క సాక్షాత్కారం జరిగిందని తెలియచేస్తారు. ముఖ్యమైన విషయం ఇదే. నారాయణుణ్ణి కృష్ణుడిగానే పిలుస్తారు. త్రిమూర్తుల్లో కూడా వీరు ఉన్నారు. శంకరుణ్ణి బాబా తొలగించారు. సాక్షాత్కారం కూడా డ్రామాల్లో నిర్ణయించబడి ఉంది. చాలా మందికి సాక్షాత్కారాలు జరుగుతాయి. బ్రహ్మ వద్దకు వెళ్తే రాజయోగ శిక్షణ లభిస్తుంది అని భావించి వెంటనే వచ్చేస్తారు. మరికొందరికి సందేహము కలుగుతుంది. త్రిమూర్తుల చిత్రము మన సాహిత్యంలో ఒక భాగము. పిల్లలు మీ పేరు ప్రఖ్యాతి చెందితే తప్పకుండా అందరూ బ్రహ్మ వద్దకే వస్తారు. ఆయన దగ్గర రాజయోగము నేర్చుకుంటారు. భవిష్యత్తులో చాలా మందికి సహాయం లభిస్తుంది. ఇదంతా కూడా డ్రామాలు నిక్షిప్తమై ఉంది. కంగారు పడవలసిన అవసరము లేదు. మున్ముందు మీకు చాలా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ప్రజాపిత కూడా చాలా ప్రసిద్ధమైన వ్యక్తి. చాలా మంది మీ దగ్గరికి వస్తారు. దేవతా వంశంలోకి వెళ్ళాలని మీకు తెలుసు. కృష్ణుడిగా కావడానికి చాలా పురుషార్థం చేయాలి. ఇక్కడ అన్ని విధాలుగా సహాయం లభిస్తుంది. ప్రతి విషయం కూడా సహజంగా తెలియచేయడం జరుగుతుంది. శివబాబా ఇక్కడే ఉన్నారు. తండ్రి భారత్లోనే వస్తారు. భారతదేశమే స్వర్గంగా ఉండేది. త్రేతాయుగాన్ని కూడా అర్ధస్వర్గంగా చెబుతారు. చాలా మందికి నిశ్చయము కలుగుతుంది. మీ సంస్థ అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. సన్యాసులు కూడా మీ ముందు తల వంచుతారు. ముక్తిని ఇచ్చేది తండ్రి మాత్రమే. మీరు వారి యొక్క పిల్లలు. మీ దగ్గరికి వస్తే వచ్చిన వారందరికీ ముక్తి మార్గం లభిస్తుంది. మీరు ఈశ్వరీయ సేవకులు. స్థాపన చేయడంలో మీరు సహాయం చేస్తారు. మీ ద్వారా స్థాపన జరుగుతుందని మహిమ చేయబడి ఉంది. ఈ సమయంలోనే పెద్ద రోజు అనే పండుగను జరుపుకుంటారు. దసరా, దీపావళి, హోలీ, రక్షాబంధన్ అన్నీ కూడా ఈ కాలానికి సంబంధించినవే. సత్యయుగంలో పండుగలు, ఉత్సవాలు జరగవు. స్వర్గం అనేదే పెద్ద ఉత్సవము. ఇక్కడ మాత్రమే ఉత్సవాలు జరుపుకుంటారు. భక్తులు చాలా సంతోషిస్తారు. స్వర్గంలో ప్రత్యేకంగా ఉత్సవాలు జరుపుకోవలసిన అవసరం లేదు. పిల్లలు మీరు నిరంతరము సంతోషంగా ఉంటారు. ఇక్కడ చాలా దుఃఖము ఉంది. అప్పుడప్పుడు కొంత సంతోషం కూడా లభిస్తుంది. ఇక్కడ మీరు పిల్లలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. మీరు ఎంతగా ముందుకు వెళ్తే అంతగా కొత్త విషయాలు చూస్తారు. కేవలము పురుషార్థం చేస్తూ ఉండాలి. ఇప్పుడు సమయాన్ని వృధా చేయకూడదు. డబ్బులు సంపాదించడంలో నిమగ్నమైపోతే మళ్ళీ ఇటువైపు ధ్యాస పెట్టరు. అబలలు, పేదలు పిడికడి ఇచ్చినా కూడా 21 జన్మల వరకు అది జమ అవుతుంది. లౌకిక యుద్ధం కొరకు ఎంతో డబ్బును ఖర్చు చేస్తారు. మీరు పిల్లలు పదమా భాగ్యవంతులుగా అవుతారు. వారందరూ కూడా పోగొట్టుకుంటారు. మీరు ఖర్చు లేకుండా ఎంతో గొప్ప భాగ్యశాలిగా అవుతారు. అందుకే భగవంతుడు పెదల పాలిటి పెన్నిది అనే గాయనము ఉన్నది. మీరు సాధారణ రీతిలో చదువుతున్నారు. వ్యాపారాలలో సమయాన్ని వృధా చేస్తారు. కానీ తండ్రి అలా చేయకూడదని చెబుతున్నారు. ఎటువంటి చింతన చేయవలసిన విషయం లేదు. ప్రతిదీ కూడా డ్రామా ప్రకారమే నడుస్తుంది. కల్పం క్రితం కూడా సహయోగం చేశారు. దాని ప్రకారమే పదవి లభిస్తుంది. ఎవరైతే తమ సమానంగా తయారు చేస్తూ ఉంటారో వారికి ఉన్నత పదవి లభిస్తుంది. తండ్రి వస్తే ప్రపంచం కూడా పరివర్తన చెందుతుంది. అనంతమైన తండ్రికి చెందడం వల్లనే బుద్ధికి వేసిన తాళం తెరుచుకుంటుంది. ఇక్కడ కూర్చున్నా కూడా మీ బుద్ధిలో ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈ సమయాన్ని వృధా చేసే సమయం కాదు. అశ్రద్ధ చేసినట్లయితే ఫెయిల్ అవుతారు. పేదవాళ్లకే ఉన్నతమైన పదవి లభిస్తుందని అనంతమైన తండ్రి చెప్తారు. ఇది చాలా పెద్ద ఉన్నతమైన లాటరీ. కల్పం క్రితం వలె ఈ సంపాదన చేసుకోవాలి. కల్పం క్రితం కూడా సంపాదన చేసుకున్నారు. పేదవాళ్లకు మాత్రమే తీరిక సమయం ఉంటుంది. ధనవంతులకు సమయం లభించదు. వారికి చావడానికి కూడా సమయం లభించదు. డబ్బు సంపాదించడంలోనే నిమగ్నమైపోతారు. కామము మహాశత్రువు. చాలా మందిపై దీనికి సంబంధించిన రిపోర్టులే వస్తాయి. భగవాన్ వాచ కామము మహాశత్రువు. దీనిపైననే గొడవ జరుగుతుంది. కామాన్ని జయించడం ద్వారా విశ్వంపై విజయాన్ని సాధిస్తారు. ఇది చాలా వివరంగా తెలియచేయాలి. ఎవరైనా మంచిగా అర్థం చేసుకుంటారు. కొందరు అర్థం కూడా చేసుకోని వారు ఉంటారు. మన విజయము ఖాయమని విశ్వసించాలి. శ్రీమతం ద్వారా శ్రేష్టంగా తయారయ్యి సత్యయుగ రాజధానిని తప్పకుండా స్థాపన చేయాలి. ఈ సమయంలో మనుషులు ఏమి మాట్లాడినా వారి మాటలు రాళ్లు విసిరినట్లుగానే ఉంటాయి. మీ నోటి నుంచి కేవలము రత్నాలే రావాలి. ఒక్కో రత్నము
విలువ లక్షల సమానమైనది. శాస్త్రాల గురించి ఆ విధంగా చెప్పలేరు. ఇక్కడ మీరు అనుభూతిని చెందుతున్నారు. సన్యాసులు సుఖాన్ని కాకిరెట్టతో సమానమని చెబుతారు. బ్రహ్మ మహాతత్వమే మీ ఇల్లు అని తండ్రి చెప్తున్నారు. బ్రహ్మ మహాతత్వము ఆత్మల యొక్క ఇంటి యొక్క చిత్రాలు తయారు చేశారు. శాస్త్రవేత్తలు అహంకారంగా ఎంతో పరిశోధన చేస్తున్నారు. చంద్రమండలంలో ఏముంటుంది? సైన్స్ పైన మీ యొక్క సైలెన్స్ విజయం సాధిస్తుంది. శాంతి శక్తిని మాత్రమే యోగ బలంగా పిలుస్తారు. యోగ బలం ద్వారానే మీరు విజయాన్ని సాధిస్తారు. జ్ఞానం ద్వారా మరల రాజ్య పాలన చేస్తారు. నెంబర్ వారిగా పురుషార్థము ప్రకారంగా రాజ్య పాలన చేస్తారు. అనంతమైన తండ్రి నుంచి 2 సెకండ్లలో ముక్తి జీవన్ముక్తి లభిస్తుందని వ్రాయండి. ఈ విషయాలు విని ధారణ చేయాలి. మర్చిపోకూడదు. తండ్రిని మర్చిపోవడం వల్ల రాజ్యాన్ని కోల్పోయారు. మళ్ళీ తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీరు రాజ్యాన్ని పొందుతారు. ఈ విషయాలు మీకు ముందు తెలియదు కదా. తండ్రి చాలా మధురంగా తయారు చేస్తున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. అందుకే అందరూ వెళ్ళి తండ్రి ముందు గాని దేవతల ముందు గాని తల వంచుకుంటారు. ఈ మనుష్య సృష్టి అనే వృక్షము ఆది మధ్య అంతిమాలను తెలుసుకోవడం ద్వారా మీరు సమస్తం తెలుసుకుంటారు. ఇది చాలా పెద్ద చదువు. దీనిని ప్రేమపూర్వకంగా వాత్సల్యంతో రాజసంగా తెలియచేయాలి. అప్పుడే వినేవారికి ఆకర్షణ కలుగుతుంది. తండ్రి అవినాశి కాబట్టి తండ్రి కూడా అవినాశి ఆత్మనే చూస్తారు. వినాశనమయ్యే శరీరాన్ని చూసి తండ్రి ఏం చేస్తారు? ఆత్మ మాత్రమే అవినాశి. ఇలా భావించడము చాలా మంచిది. ఇప్పుడు ఈ వృక్షము శిథిలావస్థకు చేరుకుందని పిల్లలు అర్థం చేసుకున్నారు. మళ్ళీ తప్పకుండా కొత్త వృక్షము తయారు కావాలి. 60 ఏళ్ల తర్వాత వానప్రస్థ అవస్థ వచ్చినప్పుడు వీరిలో తండ్రి ప్రవేశించారు. ఈ బ్రహ్మబాబు యొక్క అనేక జన్మల చివరి జన్మలో వచ్చి నేను ప్రవేశించాను, మీకు శిక్షణ ఇస్తున్నాను అని తండ్రి పరంపిత చెప్తున్నారు. దీనికోసము చాలా మంచి బుద్ధి కావాలి. ఏమాత్రము దేహాభిమానం ఉండకూడదు. చాలా మధురమైన స్థితి ఉండాలి. ఇది వెంటనే సాధించలేరు. సమయం పడుతుంది. ఎలాంటి డిస్సర్వీస్ చేయకూడదు. చేసినట్లయితే తమకు తామే నష్టం చేసుకుంటారు. తమకు తామే అపకారం చేసుకుంటారు. ప్రతి విషయము అర్థం చేసుకోవాలి. మనము ఎలాంటి దేవీ దేవతలుగా ఉండేవారేమో మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఆ విధంగా తయారు కావాలి. కల్పము మనమే దేవీ దేవతలుగా అవుతున్నాము. ఇప్పుడు చేసిన పురుషార్థం ప్రకారంగానే పదవి లభిస్తుంది. వీరు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం లేదు అని బాబాకి లేఖ వ్రాస్తారు. చాలా మంది డిస్సర్వీస్ కూడా చేస్తారు. డిస్సర్వీస్ చేసేవాళ్ళు ఇదంతా కట్టుకథలు అని కొట్టిపారేస్తారు. ఇప్పుడు చూడండి, మేము ఏమి చేస్తాము అని డిస్సర్వ్ చేసేవారంటారు. ఇదేమి కొత్త విషయం కాదు అని తండ్రి చెప్తున్నారు. కల్పము వారు అలాగే వారి పదవిని పాడు చేసుకుంటారు. స్థాపన ఎలాగో జరిగిపోతుంది. కోపం వచ్చినప్పుడు చూడండి మేము ఏం చేస్తామో అని బెదిరింపులకు పాల్పడతారు. కానీ ఇది ఎవరు దర్బారో వారు మర్చిపోతారు. వారి యొక్క స్థితి ఇంకా దిగజారిపోతుంది. 100 రెట్ల శిక్ష పడుతుంది. వికారాలనే భూతాలు వచ్చి వారిని ఆవహిస్తాయి. జన్మాంతరాలు 5 వికారాలు మనుషులను పట్టుకున్నాయి. అవి వారిని అస్థిరం చేస్తాయి. అనేక రకాల విఘ్నాలు ఎదురవుతాయి. చాలా డిస్సర్వీస్ చేస్తారు. అలాంటి వారు ఒక్కసారిగా పడిపోతారు. వారికి 100 రెట్ల శిక్ష పడుతుంది. చాలా శిక్షలు అనుభవిస్తారు. ఇక్కడ చాలా మధురంగా ఉండాలి. పిల్లలు మధురాతి మధురంగా ఉండండి అని తండ్రి చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించాలి. అనంతమైన తండ్రి యొక్క ఆజ్ఞను ఉల్లంఘిస్తారు. వారిని సర్వవ్యాపి అని అంటారు. కుక్కల్లో, పిల్లుల్లో, రాళ్లలో, రప్పల్లో ఉన్నారని నింద చేస్తారు. కూర్మావతారము, మత్స్యావతారము, పరశురామ అవతారమని నింద చేస్తారు. శివబాబా ఎవరి శరీరంలో ప్రవేశించి కత్తితో దాడులు చేయరు. ఇవన్నీ కూడా అర్థం లేని మాటలు మాట్లాడుతూ తమో ప్రధానంగా మారిపోయారు. పిల్లలు మీరు ఇప్పుడు పురుషార్థం చేయాలి. మొదటి విషయం ఏమిటంటే స్వయాన్ని ఆత్మగా భావించాలి. దేహి అభిమానిగా అవ్వాలి. స్మృతి యాత్రలో ఉండాలి. స్మృతి యాత్ర ద్వారానే లక్ష్యాన్ని చేరుకోవాలి. ఆత్మ అన్నిటికంటే వేగంగా రాకెట్ వలె ప్రయాణిస్తుంది. ఇది ఎంత చిన్నదైనప్పటికీ అన్నిటికంటే వేగంగా వెళుతుంది. ఎంతో వేగవంతమైన రాకెట్ సెకను కాలంలోనే ఒక శరీరం నుంచి బయటకు వచ్చి ఎక్కడో ఉన్న మరో గర్భంలోకి ప్రవేశిస్తుంది. అది విదేశం కావచ్చు, మరి ఏ ప్రదేశమైనా కావచ్చు. ఈ విషయాలు మనుషులకు తెలియవు. ఆత్మకు పూర్తి పాత్ర లభించింది. ఆత్మనే శరీరాన్ని ధరించి తన పాత్రను పోషిస్తుంది. 84 జన్మల పాత్ర ఇంత చిన్న ఆత్మలో నిండి ఉంది. పిల్లలు మీరు ఎంతో గొప్పవారు. భగవంతుడు మిమ్మల్ని చదివిస్తున్నారు. ఎవరైతే పాపాత్ములుగా మారిపోతారో వారిని తండ్రి వచ్చి పుణ్యాత్ములుగా తయారు చేస్తున్నారు. ఈ జ్ఞానము కేవలం ఇప్పుడే లభిస్తుంది. భగవంతుడు కూర్చొని చదివిస్తున్నారు. భగవంతుడు అని ఎవరిని అంటారో కూడా మనుషులకు తెలియదు. తమో ప్రధానమైన బుద్ధి కారణంగా భగవంతుడు
భగవంతుణ్ణి సర్వవ్యాపి అని అంటారు. తండ్రి వచ్చి అసురీ స్వభావం గల పతిత మనుషులను దైవీ స్వభావం కల దేవతలుగా తయారు చేస్తున్నారు. మేము ఏ విధంగా తయారవుతున్నామోనని ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి. పిల్లలకు అప్రయత్నంగానే సాక్షాత్కారాలు జరుగుతాయి. ఎవరు ఏమి నేర్పించరు. చిన్న చిన్న పిల్లలకు కూడా సాక్షాత్కారం జరుగుతుంది. ఇదంతా కూడా డ్రామాలో నిక్షిప్తమై ఉంది. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత ఈ చక్రము పునరావృతం అవుతుందని మీరు అర్థం చేసుకుంటున్నారు. చాలా మందికి ఇంట్లో కూర్చున్నా కూడా సాక్షాత్కారాలు జరుగుతాయి. బాబా స్వయంగా అందరిని చూడరు కదా. అప్రయత్నంగానే ఏదైతే నిర్ణయించబడి ఉందో అది సాక్షాత్కారం జరుగుతుంది. ఇదేమి కొత్త విషయం కాదు. ఈ అనంతమైన బేహద్ సృష్టిని సన్యసిస్తే కొత్త సృష్టికి అధిపతులుగా అవుతామని మీకు తెలుసు. ఒక జన్మ పవిత్రంగా అవడం వల్ల మనం 21 జన్మల వరకు పవిత్రమైన కొత్త ప్రపంచానికి అధిపతులుగా అవుతాము. అలాంటప్పుడు పవిత్రంగా ఎందుకు కాకూడదు అని ఆలోచించాలి. ఇది ఎంతో గొప్ప అవకాశము. పాత సృష్టి ఎలాగో అంతమైపోతుంది. మనం పవిత్రంగా మారి తండ్రి నుంచి పూర్తి ఆస్తిని ఎందుకు తీసుకోకూడదు అని ఆలోచించాలి. ఇది ఒక గొప్ప అవకాశము. సుఖాన్ని కాకిరెట్టతో సమానమని సన్యాసులు అంటారు. ఈ చివరి జన్మలో పవిత్రంగా అవడానికి మాతలు ఎంతగానో కష్టపడతారు. అందరిలో కామక్రోధాలు ఉన్నాయి. కామవాంఛ నెరవేరకపోతే బాగా కొడతారు. పవిత్రమైన ప్రపంచం స్థాపన కావాలని బాబాకు తెలుసు. పవిత్రతనే మొట్టమొదటిది. ముఖ్యమైన విషయము తండ్రిని స్మృతి చేయాలి. ఈ దుఃఖధామాన్ని మరిచి సుఖధామాన్ని స్మృతి చేయాలి. ఇది దుఃఖధామమా కాదా? సుఖధామములో ఎప్పుడూ ఎవరిని కొట్టరు. ఇది సుఖధామము దుఃఖధామం యొక్క సంగమ కాలము. ఈ చక్రం ఎన్నోసార్లు తిరుగుతూనే ఉంటుంది. దానిని ఎవరు లెక్కించలేరు. మనం ఎన్నిసార్లు శక్తివంతులుగా అయ్యామో ఎన్నిసార్లు శక్తిహీనులుగా అయ్యామో ఎవరికి తెలియదు. 5000 సంవత్సరాల్లో ఎన్ని నెలలు, ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లు ఉంటాయో బాహ్య ప్రపంచంలోని వారు లెక్కలు వేస్తారు. కానీ వీటి లెక్కలు తేల్చలేము. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి, నేను పిల్లలందరినీ వెంట తీసుకుని వెళ్తాను అని తండ్రి చెప్తున్నారు. సతయుగంలో మనుషులు చాలా తక్కువగా ఉంటారు. కలియుగంలో ఎక్కువ మంది ఉంటారు. ఇంతమందిని తిరిగి వెనక్కి ఎవరు తీసుకువెళ్తారు? ఇంత పెద్ద అడవిని ఎవరు శుభ్రం చేస్తారు? తోటమాలి అని, నావికుడు అని తండ్రిని అంటారు. వారే దుఃఖం నుంచి విడిపించి అవతలి ఒడ్డుకు తీసుకువెళతారు. ఈ చదువు చాలా మధురంగా అనిపిస్తుంది. అన్నిటికంటే ఉన్నతమైనదే ఈ చదువు. ఈ జ్ఞానమే ఆదాయానికి మూలమని తండ్రి చెప్తున్నారు. మీకు కుబేరుడి ఖజానా లభిస్తుంది. భక్తిలో ఏమీ లభించదు. ఇక్కడ పాదాలకు నమస్కరించడం అవసరము లేదు. ప్రజలు గురువు దగ్గరకు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేస్తారు. భక్తి అనే దుర్గతి నుంచి ఇప్పుడు తండ్రి విడిపిస్తున్నారు. అటువంటి తండ్రిని స్మృతి చేయాలి కదా. తండ్రిని రామ్ రామ్ అని జపిస్తారా? వీరు బాబా అని అర్థం చేసుకోవాలి. తండ్రి వచ్చినప్పుడు తప్పకుండా ఆస్తి కూడా లభిస్తుంది. ఆ సంతోషము మీకు కలగాలి. మేము ధనవంతుల దగ్గరికి వెళ్ళినప్పుడు సిగ్గుగా అనిపిస్తుంది. మేము పేదవాళ్ళం కదా అని బాబాకు వ్రాస్తారు. బాబా చెప్తున్నారు, మీరు దేహాభిమానంలోకి ఎందుకు వస్తున్నారు? పేదరికమే మిమ్మల్ని మంచివారిగా తయారు చేస్తుంది. ధనవంతులై ఉంటే ఇక్కడికి మీరు వచ్చేవారు కాదు కదా. మేము ధనవంతులుగా ఉంటే మాకు గర్వంగా ఉండేదని భావిస్తారు. కానీ ఆ గర్వం వల్ల సర్వనాశనం అయిపోతారు. మంచిది. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి యొక్క ప్రియ స్మృతులు. శుభోదయము. నమస్తే. బాబ్దాదా తమ స్వహస్తాలతో రాసిన లేఖ నూరే రతన్ ఆల్రౌండ్ పిల్లలకు ప్రియ స్మృతులు. తర్వాత సమాచారం ఏమిటంటే మురార్జీ దేశాయ్ గారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వస్తారని టెలిగ్రామ్ అందింది. ప్రారంభోత్సవానికి ముందే గుల్జార్ స్వదేశ్ వారికి పూర్తి విషయాన్ని తెలియచేయాలి. రాబోయే ఈ మహాభారత వినాశనం తర్వాత ప్రపంచంలో శాంతి ఎలా నెలకొంటుందో 5000 సంవత్సరాల క్రితం లాగే భారతదేశంలో దైవీ స్వరాజ్యము ఎలా స్థాపన జరుగుతుందో తెలియచేయాలి. అక్కడ ప్రపంచ శాంతి ఉంటుంది. ఒకే రాజ్యము, ఒకే భాష ఉంటుంది. భారతదేశం యొక్క ఈ 100% పవిత్రత, సుఖ సంపత్తుల రాజ్యము యోగ బలం ద్వారా ప్రజాపిత బ్రాహ్మణ పిల్లల ద్వారా స్థాపన జరుగుతుంది. మేము ప్రజాపిత బ్రహ్మ యొక్క పిల్లలము. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ పురుషోత్తమ సంగమ యుగంలో యోగ బలము, పవిత్రత బలంతో కల్పము ప్రపంచ శాంతిని స్థాపన చేస్తాము. అనగా ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి సంగమ యుగంలో ఈశ్వరీయ సేవ జరుగుతూనే ఉంటుంది. పాత కలియుగ పతిత ప్రపంచం నుంచి సత్యయుగ పావన ప్రపంచము స్థాపన జరుగుతూనే ఉంటుంది. గీతా జ్ఞానాన్ని జ్ఞానసాగరులైన పరంపిత పరమాత్మ శివుడు ఒక సాధారణ శరీరం ద్వారా చదివిస్తున్నారని, ఈ చదువును కృష్ణుడు చదివించడం లేదని నిరూపించి చెప్పాలి. పతిత పావని జలము కాదు, పరంపిత పరమాత్మయేనని చెప్పాలి. వారిప్పుడు ఏమంటున్నారంటే కామాన్ని జయించినట్లయితే విశ్వ విజేతలుగా అవుతారు అని చెప్తున్నారు. పవిత్రతకే ప్రశంస లభిస్తుంది. పురాతన మృత్యులో
సత్యలోక అంతిమ కాలములో వినాశనం జరిగి కొత్త అమరలోక స్థాపన జరుగుతున్నప్పుడు లేదా విశ్వ రాజ్యం లభిస్తున్నప్పుడు పవిత్రత యొక్క ప్రతిజ్ఞ ఎందుకు చేయకూడదు లేదా రాఖీని ఎందుకు కట్టించుకోకూడదు? అంతా పవిత్రత పైననే ఆధారపడి ఉంది. ప్యూరిటీ ఉన్నట్లయితే శాంతి సమృద్ధి కూడా లభిస్తాయి. ఈ మ్యూజియానికి పిలిచి వారికి జ్ఞాన బాణాలు వేయండి. దానిని చూపించడానికి తెలియచేయడానికి వారిని తప్పకుండా తీసుకురావాలి. రాత్రి సమయంలో 1 గంట లేదా 2 గంటల కొరకు తీసుకురండి. ప్రారంభోత్సవానికి ముందే తీసుకురావడము ముఖ్యము, లేదంటే సమయం వృధా అవుతుంది. ఒకవేళ మినీ మ్యూజియం బాగుంటే అక్కడికి కూడా తీసుకుని రండి. రాజ్ కుమార్ కారులో లేదా మిత్తల కారులో అయినా సరే తప్పకుండా తీసుకురండి, మంచిది. వరదానము జ్ఞాన స్వరూప భవ. మీరు పిల్లలు జ్ఞాని ఆత్మలు, కానీ జ్ఞాన స్వరూపులుగా ఎంతవరకు అయ్యారు? జ్ఞాన స్వరూప ఆత్మకు గుర్తు ఏమిటి? జ్ఞాన స్వరూపం అంటే మాట్లాడటము, ఆలోచించడము, కర్మ చేయడము, ఈ మూడింటిలో సమానంగా ఉండాలి. అప్పుడే జ్ఞాన స్వరూప ఆత్మకు సదా సమర్థుడై తండ్రి సంస్కారాలు, గుణాలు, కర్తవ్యాలతో సమానంగా ఉంటాయి. ప్రతి క్షణము, ప్రతి సంకల్పము విశ్వ సేవ కోసము అలాంటి ఆత్మలు అంకితం చేస్తారు. ఓం నమః శివాయ.